ఇప్పుడే అందిన లేటెస్ట్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే శ్రీజ అండ్ బర్నీ అయితే హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు కదా. వీళ్ళలో ఒకరు మాత్రమే హౌస్లో ఉండే అవకాశం ఉంది, ఇంకొకరు అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతారని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు కదా. బర్నీ అయితే హౌస్లో ఉండబోతున్నాడు, శ్రీజ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఇది అబద్ధమా నిజమా అని పక్కన పెడితే అసలు ఈ ప్రాసెస్ అయితే నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అలాంటప్పుడు హౌస్లోకి ఎందుకు తీసుకురావడం, మళ్ళీ ఒకరిని ఉంచుతానని చెప్పి ఇంకోటి ఉంచనని చెప్పి ఓటింగ్ అది ఇది అని చెప్పి పంపించడం ఎందుకు? అసలు బర్నీ గారి ఎలిమినేషను ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా బయటికి వెళ్ళిపోయారు, అదైతే ఫేర్ ఎలిమినేషన్. శ్రీజ ఎలిమినేషన్ అయితే అన్ఫేర్గా జరిగింది. వైల్డ్ కార్డులు ఎలిమినేట్ చేయడం వల్ల ప్రేక్షకులు డిసైడ్ చేసింది కాదు, వైల్డ్ కార్డులు వచ్చి శ్రీజని పంపించడం వల్ల అన్ఫేర్గా అయితే శ్రీజ ఎలిమినేషన్ జరిగింది. బర్నీ గారు శ్రీజని హౌస్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చెప్పి ఇద్దరిని ఉంచకుండా ఇద్దరిలో ఒకరిని ఉంచుతానని చెప్పి మళ్ళీ అందులో బర్నీ గారిని హౌస్లో ఉంచి శ్రీజని అయితే అన్ఫేర్గా మళ్ళీ ఎలిమినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది మాత్రం నిజంగా చాలా రాంగ్ అనిపిస్తుంది. ఉంటే ఇద్దరిని ఉంచాలి, లేదంటే ఇద్దరిని బయటికి పంపించి అసలు హౌస్లోకి రీఎంట్రీ ఇస్తానని చెప్పి అసలు అక్కడ థాట్ అయితే తీసుకురాకూడదు బిగ్ బాస్. నిన్న రాత్రి 10:30 నుంచి 12 లోపే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ఓటింగ్ జరిగింది. ఇది నిజంగా అన్ఫేర్. అసలు ఓటింగ్ మరి 2.5 గంటలు పెట్టడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఏదేమైనా సరే శ్రీజ మళ్ళీ అన్ఫేర్గా ఎలిమినేషన్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. భరణి శ్రీజ వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుందునో, అండ్ శ్రీజ అయితే మళ్ళీ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు న్యూస్ అయితే తెలిసింది. ఈ విషయం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.